అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేశినేని శ్వేత ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మేడం, మొన్న మీ నాన్నగారి నామినేషన్ కూడా చాలా అట్టహాసంగా జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు మిగతా ప్రాంతాలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ప్రేమ అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు ప్రజలు. మీరు చూసుకుంటే కేశినేని నాని గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కలవడం అనేది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు లో ముందుండే వ్యక్తి కేశినేని నాని గారు. ఈరోజు నవ బెజవాడకి ఒక చిహ్నంగా మారిన మన కేశినేని నాని గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమే. మావాడు మనవాడు అనే ఒక ఫీలింగ్ అనేది మీరు విజయవాడలో ఎక్కడైనా కానీ వింటారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే సంక్షేమం ప్రకారం అయితే చాలా అద్భుతంగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి పేదింటికి కూడా ఆయన ఏదో ఒకటి చేస్తున్నారు. సో ప్రజలు ప్రతి ఒక్కరు మేము ఆయనకి రుణం తీర్చుకుంటామని మాత్రం చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. అలాగే మీరు చూసుకుంటే ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ కోసం చేసినవి చాలా వరకు ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. 45,000 స్కూల్స్ని, ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిలో ఆయన తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ కానివ్వండి, ఈ రకంగా ప్రజలకి ఏం చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పేద ప్రజలు ప్రత్యేకంగా ఏం చేస్తే వాళ్ళు పేదరికాల నుంచి బయటకు వస్తారని చాలా మంచిగా ఆలోచించి ఆయన సుపరిపాలన అనేది ప్రజలకు చూపించారు. సో వీళ్ళిద్దరూ కలవడం అనేది ఈరోజు విజయవాడకి ఒక పెద్ద పండగలాగా. ఎందుకంటే అటు పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి అన్నీ కూడా కలిసికట్టుగా ప్రజలకి అందించడం అనేది జరుగుతుంది. విజయవాడ అనేది ఒక టాప్ టియర్ లివింగ్ డెస్టినేషన్గా మారబోతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఈరోజు కేవలం సంక్షేమం మాత్రం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సున్నా అని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో స్కూల్స్ ఎలా ఉండేవి, ఒక టైంలో అయితే యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం షార్ట్ క్లోజ్ చేద్దామనే ఒక ఐడియా కూడా వాళ్ళకు ఉండింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు పిల్లలు ఈరోజు 70% ఆఫ్ ఇండియాస్ యూత్ హూఎవర్ ఈస్ గోయింగ్ ఫర్ జాబ్స్ అండి, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు 70% మన ఇండియన్ యూత్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారు. మరి అటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయగలిగితే వాళ్ళు ఈరోజు మనం ఇచ్చే జాబ్లో, లేకపోతే ఈరోజు మనం ఇచ్చే ఒక కొంచెం ఉద్యోగం కొంచెం ఆదాయం కాదండి, ఫ్యూచర్ కోసం ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగితే రేపు వాళ్ళు ప్రపంచాన్నే ఏలగలుగుతారు. అలాంటిది ఆయన ఆలోచించి 45,000 స్కూల్స్ని ఆయన అభివృద్ధి చేశారు. అలాగే మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్, మీరు జాబ్ కావాలంటే బాబు గారు రావాలి, ఇలాంటివన్నీ ప్రమోషన్లు వింటారు టీడీపీ నుంచి. కానీ టీడీపీ టైంలో ఓన్లీ 40,000 జాబ్స్ అనేవి ఇవ్వగలిగారు మొత్తం 5 year టైంలో. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సెక్టర్లో ఏమో 4 లక్షల జాబ్స్ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా 2 లక్షల జాబ్స్ అనేవి ఆయన కల్పించగలిగారు. సో 6 లక్షల జాబ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్న తరుణంలో కూడా ప్రజలకి ఈరోజు అందించగలిగారు. సో ఈ రకంగా మీరు చూసుకుంటే మీరు ఎప్పుడైనా కానీ కంపారిజన్ చూసుకోండి. నీతి ఆయోగ్ మొన్న రిజల్ట్స్ బయట పెట్టింది ఏంటంటే ఈ లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ 7% పావర్టీ ఇండెక్స్ అనేది ఇక్కడ తగ్గింది. అంటే 7%, మన ఇదివరకు 11% ఉన్న పావర్టీ ఇండెక్స్ ఈరోజు 4% ఉంది. ఎంతమంది పేదరికంలోంచి బయటకు వచ్చారో చూసుకోండి. 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉంది, 2 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డాం. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలంలో 7% పావర్టీ ఇండెక్స్ని తగ్గించారు. అంటే ఆయన పేద ప్రజల్ని ఎంత మంచిగా ఆయన ఆదుకున్నారనేది మీరు చూసుకోండి. అలాగే సచివాలయాలు ప్రతి విలేజ్లో కూడా మీరు క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకోండి. సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్, ఈరోజు పోర్ట్లు, అలాగే రోడ్స్, సీసీ రోడ్. ఇప్పుడు ఈ డివిజన్లోనే చూస్తున్నారు మీరు, ఈ డివిజన్లో ఆల్మోస్ట్ 70 crores వర్త్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సుజనా చౌదరి అభ్యర్థిగా ఉన్నటువంటి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదు, తాను వస్తే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఆయన చెప్తున్నారు.
సో అంటే ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారండి. ఆయనకి ఈ ప్రాంతం గురించి ఏమీ తెలియదు. ఎప్పుడూ కూడా ఈ రోడ్ల మీద ఆయన నడవలేదు. ఇప్పుడు మనం యాక్చువల్గా కొండ ప్రాంతంలో ఉన్నాం. 47, 48 ఈ డివిజన్, 46 ఈ డివిజన్స్ అన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఇప్పుడు దాకా ఇక్కడ సుజనా చౌదరి గారు అడుగు పెట్టలేదు. మెయిన్ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ పైదాకా ఎప్పుడు ఎక్కలేదు. ఆయన ముందు లైక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందు ఈ ప్రాంతం ఎలా ఉండింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండింది ఆయన ఎప్పుడు చూడలే. నేను ప్రత్యేకంగా చూశాను. ఇది ప్రతి డివిజన్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్, ఇదివరకు కొండపై దాకా అసలు నీళ్ళు వెళ్ళయ్యే కాదు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా వాటర్ ట్యాంకులు, అలాగే పైప్ లైన్లు అన్నీ పెట్టి పైదాకా వాటర్ అనేది 24/7 అవైలబుల్గా ఉండేలాగా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగిన పనులు. సో ఆయన ఎప్పుడూ ఇది చూడలేదు. ఆయన ఇక్కడ స్థానికులు కాదు. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నిన్న ఒక డివిజన్కి వెళ్తే అక్కడ ఆవిడ చెప్తూ ఉన్నారంటే, నిన్న సుజనా చౌదరి గారి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారమ్మా, మమ్మల్ని ఓటు అడుగుతూ ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే సూటి ప్రశ్న అడిగాను, అసలు మీకు ఇక్కడ ఓటు ఉందా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక నవ్వి పక్కకి వెళ్ళిపోయారు. సో అది ఒక ఓటర్ నాకు చెప్తున్నారు. అంటే మీరు ఒకసారి ప్రశ్నించింది వాళ్ళు ఎవరినైనా కానీ, ఆయనకైనా ఆయన కుటుంబ సభ్యులకైనా ఇక్కడ 1 టౌన్లో వెస్ట్లో ఓటు ఉందా? అంటే ఓటమి భయంతోనే లోకల్ నాన్ లోకల్లో ఈ తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రధానంగా సుజనా చౌదరి గారు నేను వర్గం చెప్తున్నాను. అంటే నేను అదే అడుగుతున్నాను, మీకు ఇక్కడ ఓటు ఉందా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా, ఈరోజు మీ ఫ్యామిలీలో చాలామంది మీకోసం ప్రచారం చేస్తున్నారు, వాళ్ళలో ఎవరికైనా ఇక్కడ ఓటు ఉందా? మరి ఇక్కడ ఓటు లేని వాళ్ళు, అసలు విజయవాడలోనే ఓటు లేని వాళ్ళు, 1 టౌన్లో ఓటు లేని వాళ్ళు ఇక్కడ ఓటర్ని ఎలా అడుగుతారండి ఓటు చేయమని? వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అవగాహన లేదు ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల గురించి ఏమీ అవగాహన లేదు. ఈరోజు నేను చూస్తున్నాను వాళ్ళు ఏయో చాలా వీడియోలు పెడుతున్నారు. అసలు వెస్ట్ని ఒక చాలా ఇది ఇంకా దీనికంటే వర్స్ట్ ప్లేస్ ఉండదు, దీన్ని వర్స్ట్ నుంచి బెస్ట్ చేస్తా అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వర్స్ట్. మీరు ఎంత బ్యూటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అనేది మీరు ఎప్పుడన్నా చూసారా? అసలు దీన్ని ఇంకా ఎలా మనం అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఇంకా అంటే అన్ని మౌలిక సదుపాయాలు మనం ఎలా కల్పించాలనేది మనం మాట్లాడాలి. కానీ ఈ ప్రాంతం ఇంత వెనుకబడిపోయింది, ఇంత వర్స్ట్గా ఉంది, అలాగే మా ప్రజలందరూ కూడా ఒక రాగా బతుకుతున్నారంటే వాళ్ళ మనోభావాలు మీరు ఆలోచించరా? వాళ్ళు ఇక్కడ బతకాల్సిన వాళ్ళు, మీరు సింగపూర్ చేస్తాం అంటున్నారు. ఓకే, 5 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు. 5 సంవత్సరాల్లో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీరు చూసుకుంటే ప్రతి డివిజన్లో కూడా, ఇప్పుడు నిన్న మేయర్ గారి డివిజన్లో చూసాం 100 కోట్ల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇక్కడ 70 crores జరిగింది డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి డెవలప్మెంట్ అనేది రీచ్ అయ్యేలాగా మేము చూసుకుంటున్నాం. మరి ఆయన వచ్చి చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు, కానీ అసలు ఇక్కడ ఉంటారా? ఆయన సుజనా చౌదరి గారు అసలు ఇక్కడ ఉంటాము, నేను విజయవాడలోనే 100% ఆఫ్ మై టైం ఈ నెక్స్ట్ 5 years నేను ఇక్కడే ఉంటాను. అలాగే మేడం ఫైనల్ కూడా చెప్పండి, మీ నాన్నగారి మీద మీ కుటుంబ సభ్యులు కేసినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఈసారి కేసినేని నానిని ప్రజలు ఇంటికి పంపిస్తారు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసినేని నాని అంటూ చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మీరు ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. కేసినేని నాని గారు లాస్ట్ దాకా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా వదలలేదు. కేసినేని నాని గారు 13లో పార్టీకి అవసరం ఉన్నప్పుడు నిలబడ్డారు. అలాగే తర్వాత మా బిజినెస్ వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందంటే బిజినెస్ని కూడా వదులుకున్నారు. అలాగే ఆ తర్వాత చూసుకుంటే 19లో ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిలబడ్డమన్నారు కాబట్టి మళ్ళీ 2వ సారి నిలబడ్డారు, యాంటీ వేవ్లో కూడా గెలిచారు. మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మా సీట్ అమ్ముకోవడం కోసం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా హ్యూమిలియేట్ చేశారు. కేసినేని నాని గారి మీద చాలా బురద జల్లించారు. 2 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ ఛానల్స్లో మా మీద బురద జల్లిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ పార్టీ లీడర్స్తో మా మీద మాట్లాడిస్తూ ఉన్నారు. సో ప్రజలు ఇవన్నీ కూడా చూశారు, మమ్మల్ని ఏ రకంగా పార్టీ మోసం చేస్తుంది అనేది కూడా చూశారు. మేడం మొత్తంగా అయితే తెలుగుదేశం పార్టీయే మా నాన్నని మోసం చేయని కేసినేని శ్వేత చెప్తున్నారు. అంటే పార్టీకి సంబంధించి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో నాన్ లోకల్ అయినటువంటి సుజనా చౌదరి ఏమి అభివృద్ధి చేస్తారు, ఇక్కడ స్థానికుడు కాదని ప్రజలే చెప్పుకుంటున్నారని కూడా కేసినేని శ్వేత చెప్తున్నారు. ప్రజలు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారు. మరోసారి జగన్ ప్రభుత్వాన్ని విజయవాడలో కేసినేని నానిని ప్రజలు కోరుకుంటున్నారని కేసినేని శ్వేత చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.